మన హృదయం నూతన పరచబడాలి, మన స్వభావం నూతన పరచబడాలి, మన ఆత్మ దేవుణ్ణి ఆరాధించాలి. నూతనమైన క్రొత్త ఆత్మ ఇస్తానంటున్నాడు దేవుడు. అలాగనే మన మనసు నూతన పరచబడాలి. అనేకమైనటువంటి గ్రంథాలు ఈ భూమి మీద ఎంతో మంది రాశారు పిల్లారా. కొన్ని వేల గ్రంథాలు రాశారు. ఒక్కొక్కళ్ళు కొన్ని వందల గ్రంథాలు రాసుకుంటూ వస్తే అట్లా కొన్ని వేలు కొన్ని లక్షలు అయినాయి. అన్ని గ్రంథాలు, అన్ని పుస్తకాలు ఏం చేయాల్సి వస్తుంది అంటే దానికి కావలసినటువంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తా ఉన్నాయి. అవి తెలియజేస్తుంది అదే, నువ్వు ఇది చేస్తే ఇలాగుంటుంది, ఇది చేస్తే ఇలాగుంటుంది, ఇది చేస్తే ఇలాగుంటుంది, ఇది చేస్తే ఇలాగుంటుంది అని తెలియజేస్తామండి. ఇంకా కొన్ని గ్రంథాలు ఎట్లా రాసి రీఫార్మేషన్ అంటే మనుషుల్ని రీఫార్మ్ చేస్తామండి, ఫార్మేషన్ చేస్తామండి, దాంట్లో రీఫార్మ్ చేస్తామండి. ఇంకా దేవుని వాక్యాన్ని గురించి మనం చెప్పుకుంటే అన్ని గ్రంథాల కంటే కూడా దేవుని వాక్యమే మన నూతన పరుస్తూ ఉంది.